ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈనాడు ఒక చిన్న సందేశము ద్వారా నీతి పాఠాన్ని మనం నేర్చుకొనబోతున్నాము. సింధూర వృక్షము గురించి. ఒకచోట సింధూర వృక్షము బ్రహ్మాండముగా వృద్ధి పొంది ఎత్తుగా ఉండెను. దాని దిగువ అచ్చటచ్చట గడ్డి పరకలు మొలిచి ఉండెను. బలహీనమైన బహు స్వల్పమైన ఈ గడ్డి పరకను చూచున్నప్పుడెల్లా ఆ సింధూర వృక్షము హేళనగా మాటలాడుట అలవాటు. అది గడ్డి పరకను చూచి, ఓ చిన్న గడ్డి పరక, ఇలాగు పట్టుకుంటే చాలు, విరిగిపోయేటంత బహు స్వల్పమైన బలహీనమైన దానవు, నన్ను చూడు, నేనెంత ఎత్తుగా పెరిగి గొప్పగా ఉన్నానో అని అతిశయముతో చెప్పుచూ ఉండును. ఇదంతా విని తన దగ్గర అతిశయించుటకు ఏమీ లేదు గనుక గడ్డి పరక మౌనముగా ఉండిపోయింది. ఇలాగుండగా ఒకరోజు బలమైన పెనుగాలి వీచెను. గొప్ప సింధూర వృక్షము ఊగుటకు ఆరంభించెను. ఎలాగైనా తుఫానుకు నిలదొక్కుకోవాలని ప్రయత్నించింది కానీ కుదరలేదు. దబ్బున నేలకు ఒరిగిపోయింది. కొద్దిసేపటిలో తుఫాను నిమ్మళమాయెను. అప్పుడు ఒరిగిపోయిన ఆ సింధూర వృక్షము మెల్లగా తొంగి చూడగా తన దగ్గర ఎల్లప్పుడూ చిన్నదిగా చెక్కు చెదరకుండా గడ్డి పరక అలాగే ఉండుట వలన సింధూర వృక్షము అదిరిపోయింది. ఓ చిన్న గడ్డి పరక, నేనెంత ఎత్తుగా గొప్ప వృక్షముగా ఉండినను ఈ పెనుగాలికి తట్టుకోలేకపోతిని. మరి నీవెంత చిన్నదానవైనా ఎలా నిలువగలిగావు అని ఆశ్చర్యముతో అడిగింది. ఆ గడ్డి పరక చిరునవ్వుతో ఇలా జవాబిచ్చింది. నేనెల్లప్పుడూ కాపాడబడుటకు ఒక రహస్యము నేర్చుకున్నాను. అది చాలా సులువైనది. తుఫానులు, పెనుగాలులు నా మీద వీచున్నప్పుడు నేను తలదించుకుంటాను. అవి నాకేమీ హాని చేయకుండా నా మీదుగా దాటిపోవును అనెను. ప్రియులారా, ఈ సందేశము ద్వారా మనము నేర్చుకునేటువంటి ఒక నీతి పాఠం ఏంటంటే, తన బలమును గూర్చి అతిశయించుచున్న ఆ సింధూర వృక్షము వలె నీవు ఉన్నావా? లేక మిక్కిలి చిన్నదియు వినయము కలిగిన గడ్డి పరక వలె ఉన్నావా? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఒక విజయవంతమైన జీవితము నీవు కోరినట్లయితే నేడే నిన్ను నీవు తగ్గించుకొనుము. వినయమే విజయము యొక్క రహస్యము. గాడ్ బ్లెస్ యూ.